హాయ్ అండి, వెల్కమ్ టు వరాహి టారో రీడింగ్. నా పేరు రాధా. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్. లేచారా? ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది? బ్లెస్సింగ్స్ ఏంటి? సో చెప్పు, ఓకేనా? ద మెజిషియన్, ఫోర్ ఆఫ్ స్వార్డ్స్, జడ్జ్మెంట్. Three of Pentacles. ద వరల్డ్తో మనకి ఇక్కడ ఏమైపోయింది అని అంటే, దేనికోసమైనా మీరు ఎదురు చూస్తున్న మీ పర్సన్ నుంచి కాల్ మెసేజ్ కోసం ఎదురు చూస్తున్నారా? ఒక రీయూనియన్ కోసం ఎదురు చూస్తున్నారా? ఒక లైఫ్ గ్రోత్ కోసం ఎదురు చూస్తున్నారా? లేదనుకుంటే జర్నీ చేయాలనుకుంటున్నారా? లేదంటే ఫైనాన్షియల్గా మీరు ఏదన్నా ఎక్కడైనా ఇన్వెస్ట్ చేశారా? ఏదైనా సరే, ఓకేనా? ఏ విషయానికైనా సరే మీకు ఫేవర్గా సైకిల్ టర్న్ అవ్వబోతుంది. ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ రీడింగ్ అని చెప్పేసి అని మనము 8888 అని కింద అఫర్మేషన్ రాయండి, ఓకేనా? మీకు ఫేవర్గా ఒక సైకిల్ టర్న్ అవ్వడానికి చాలా సిద్ధంగా ఉంది, ఓకేనా? అయితే కింగ్ ఆఫ్ వాండ్స్తో ఒక పాజిటివ్గా ఒక నిర్ణయాలు చాలా స్ట్రాంగ్గా తీసుకుంటారు. మీరు ఇన్నాళ్ళ నుంచి తీసుకునే నిర్ణయం ఏదైనా ఉంటే ఆ నిర్ణయం చాలా స్ట్రాంగ్గా తీసుకుంటారు, ఓకేనా? ద మెజిషియన్తో ఏమైపోయింది ఇక్కడ అంటే, ద మెజిషియన్తో మీరు ఏది మేనిఫెస్ట్ చేస్తున్నారో, ఏది కావాలనుకుంటున్నారో, దేని గురించి పదే 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 మీరు ఆలోచిస్తున్నారో, ఈరోజు ఏదేమైనా సరే అది మీ లైఫ్లో జరగడానికి చాలా దగ్గరలో ఉంది. మీరు పదే పదే ఆలోచిస్తున్నారు. ఒక పర్సన్ గురించి ఆలోచిస్తున్నారా? వర్క్ కోసం ఆలోచిస్తున్నారా? బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా? మనీ కోసం ఆలోచిస్తున్నారా? లైఫ్ గ్రోత్ కోసం ఆలోచిస్తున్నారు. వాట్ ఎవర్ ఏదైనా సరే మీరు ఏది మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే అది జరుగుతుంది, ఓకేనా? అయితే ఇక్కడ మనకు 4 ఆఫ్ పెంటికల్స్తో ఏమైపోయిందంటే ఒక పొసెస్నెస్, ఓకేనా? ఒక పొసెస్నెస్ మీకు ఈరోజు ఏమైపోతుంది అని అంటే, మనీ విషయంలో పొసెస్నెస్, ఒక పర్సన్ విషయంలో పొసెస్నెస్, మీకన్నా బెటర్మెంట్గా మీ కళ్ళ ముందే మీకన్నా చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ, లేదనుకుంటే మీ ముందు బిజినెస్ స్టార్ట్ చేసేసి మీ ముందే గ్రోత్ అయిన వాళ్ళు, మీ ముందే రిలేషన్లో ముందుకెళ్తున్న వాళ్ళు, మీ ముందే పెళ్లి చేసుకొని ముందుకెళ్ళి, ఇలా వాటెవర్ ఏదైనా సరే, ఏదైనా విషయాల్లో కానీ మీ ముందు మీరు కొంచెం ఎక్కడ వేస్తుంది అక్కడే అన్నట్టుగా ఉండుంటే, అలా పొసెస్నెస్, నేనే ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నా నాకే ఎందుకు ఇలా అవుతుంది అన్నది ఒక పొసెస్నెస్. మనీ పరంగా చాలా చాలా ఆలోచిస్తున్నారు. మనీ, నేను ఇన్ని బిజినెస్ చేస్తున్నా, ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నా, ఇంత జాబ్ చేస్తున్నా, నాకెందుకు మనీ విషయంలో సరిగ్గా సరిపోవట్లేదు అని చెప్పేసానని ఒక సినారియో ఆలోచిస్తుంది. నేనే నా పర్సన్ విషయంలో నేనే కాల్ చేయాలి, నేనే మెసేజ్ చేయాలి, నేనే కాంప్రమైజ్ అవ్వాలి, అన్నిటికీ నేనే సర్దుకుపోవాలి, నాకు ఇలా ఎంతకాలం అనుకుందో కొన్ని సినారియో ఇలా రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. సో మీరు
ఏమైపోయింది అని అంటే ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన డబ్బు కానీ అక్కడ స్టక్ అయిపోయి ఉన్నా మీరు కోరుకున్న పర్సన్ దగ్గర నుంచి మీకు కాల్ మెసేజ్ రావట్లేదని అని ఎదురు చూస్తున్నా, ఇంకా ఇది ఇంత మటుకు ఎండ్ అయిపోయిందేమో, ఇక నేను ముందుకు వెళ్ళనా స్టడీ పరంగా కానీ కెరియర్ పరంగా కానీ వాటి వల్ల దేనికోసమైనా స్టక్ ఎనర్జీలో ఉండి నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను వెనక్కి వెళ్ళలేకపోతున్నాను ఆలోచిస్తూనే ఉంటారు ఈరోజు. ఓకేనా? ఆలోచన 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 ఆ ఆలోచన ఎంతవరకు దారితీస్తుందంటే మీకు హోప్ అనేది తగ్గిపోతుంది. ఓకేనా? నేను పదే పదే చెప్తున్నాను, ఆలోచించటం మానేయండి. ఆలోచించాలి, జస్ట్ ఆలోచించాలి, లిమిట్ వదిలేయాలి, ముందుకెళ్ళిపోవాలి అంతే. ఎందుకంటే అలా ఆలోచించడం వల్ల మనకేమైపోతుంది అని అంటే హోప్ అనేది కోల్పోతాం. ఓకేనా? మనకు సబ్కాన్షియస్ మైండ్లో మనం ఏది పదే పదిగా మనం ఆలోచిస్తుంటామో, నెగిటివ్ ఆలోచిస్తుంటామో అది స్టోరేజ్ చేసేసుకొని అది అలాగే రిలీజ్ చేస్తుంటుంది అన్నట్టు. మనకు అలాంటి సైకిలే రిపీట్ అవుతూనే ఉంటుంది. అందుకని మనం పాజిటివ్గా ఈ రోజే మనది. ఓకేనా? ఈ క్షణమే మనది. ఆనందంగా ఉండాలి, ముందుకెళ్ళిపోతుండాలి, పాజిటివ్గా ముందుకెళ్ళిపోతుండాలి. జడ్జిమెంట్తో మీరు ఆలోచించిన ఏ ఆలోచన అయినా సరే మీకు జడ్జిమెంట్ రాబోతుంది. ఓకేనా? ఒక సినారియో అయితే ఎంత మనీ వస్తున్నా సరిపోవట్లేదు, ఖర్చు అయిపోతున్నది అనుకుంటే అది మీరు టారో కానీ ఏదైనా మనకెందుకు సరిపోవట్లేదు, దేనికి సరిపోవట్లేదు అనేది కూడా చూయించుకోవచ్చు. ఓకే? అదొకటి. హెల్త్ పరంగా మీరు ఎవరైనా చేస్తున్నా కూడా మీరు కాస్త కొంచెం ఏంటంటే బికాస్ కర్మ. ఓకేనా? అది మనం దాని గురించి రెమెడీస్ చేసుకోవచ్చు. జడ్జిమెంట్తో మీకు ఒక న్యాయం అయితే జరగబోతుంది. ఓకే? మీ ఆలోచనలకు మీరు పడుతున్న దానికి మీకైతే ముగింపు అయితే రాబోతుంది. ఓకేనా? ఒక శుభం కార్డు అయితే పడబోతుంది. మీరు ఈరోజు ట్రావెల్ చేస్తారు, మీరు ఎవరైనా కలవాలనుకుంటారు, మీరు ఏం మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు అది ఖచ్చితంగా మీ లైఫ్లో జరుగుతుంది. ట్రావెల్ చేసి మీరు ఎవరినైనా మీట్ అవ్వాలి అనుకుంటే మీట్ అవ్వచ్చు, మీట్ అవుతారు. లేదు అనుకుంటే మీకు ఏదైనా వర్క్ పరంగా మీరు దేనికోసమైనా ఆలోచిస్తున్నారా, ఒక బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా, దేన్నైనా స్టార్ట్ చేయాలని ఆలోచిస్తుంటే మీరు స్టార్ట్ చేస్తారు. 3 of Wandsతో ఏమైపోయిందంటే మీ మైండ్లో ఉన్నది ఏదైనా సరే డేర్గా మీరు ఒక స్టెప్ అయితే తీసుకుంటారు ఈరోజు. ఓకేనా? అయితే మీకు ఏమైపోయిందంటే 7 of Wandsతో ఆలోచనలతో సతమతమైపోతున్న మీరు ఎవరిని కలవరు, ఈరోజు ఎవరితో మాట్లాడరు, మీకు అవసరం అనుకున్న వాళ్ళతోనే మాట్లాడతారు, అనవసరం అనుకున్న వాళ్ళని ఎక్కువ చేసేస్తారు. ఎందుకు అని అంటే మీలో మీకే అవేక్నింగ్ జరుగుతుంది. కరెక్టా కాదా, రాంగా రైటా, ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటారు అన్నట్టు. ఓకేనా? మీకు కావాల్సిన వాళ్ళతోనే మీరు మాట్లాడతారు, ముందుకెళ్ళిపోతారు. ఓకే? అయితే మనకి ఇక్కడ 3 of Pentaclesతో ఏమైపోయిందంటే ఇక్కడ మీరు టెంపుల్స్కి వెళ్ళటం కానీ ఎవరినైనా మీట్ అవ్వటం కానీ, ఓకే, మీట్ అవ్వటం కానీ మీ ఫ్రెండ్స్ని మీట్ అవ్వటం కానీ మీ ఆఫీస్లో ఏదైనా ఈరోజు ఒక చిన్నపాటి సెలబ్రేషన్ జరగటం కానీ ఈరోజు, లేదనుకుంటే మీరు దేని గురించి చర్చించటం కానీ, మీ ఆఫీస్లో మాట పెరగటం కానీ, జాబ్ చేస్తున్న వాళ్ళకి మీ మేనేజర్తో ఏదన్నా చికాకులు రావటం కానీ, ఇలా మీ ఆఫీస్లో మాత్రం ఏదో ఒక చిన్నపాటి డిస్టర్బెన్స్ అయితే జరుగుతుంది. ఓకేనా? చూసుకోండి. అయితే మనీ గ్రోత్ అనేది మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసినా, మీరు ఏదైనా దేని గురించి అయినా కొనాలి అనుకున్నా, ఒక స్టెప్ తీసుకోవాలనుకున్నా మనీ గ్రోత్ అయితే చాలా 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 బాగుంది. ఓకేనా? అయితే మీరు నిర్భయంతరంగా మీరు కొనుగోలు చేసుకోవచ్చు. మీరు ఈరోజు ఒక ప్లాన్ చేస్తారన్నట్టు, ఏదైనా తీసుకోవాలి వద్దు అని చెప్పేసానని మీరు ఒక ప్లాన్ అయితే చేస్తారు. ఓకేనా? ఇలా అయితే ఈరోజు అయితే ఉండబోతుంది. ఆఫీస్లో ఏదో చికాకులు డిస్టర్బెన్స్ అయితే జరగబోతుంది, చూసుకోండి. నైనా మార్క్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి. 10 of Pentacles మనీ పరంగా బాగా ఆలోచిస్తున్నారండి, చూసుకోండి. ఒక ప్యాషనెట్ న్యూ బిగినింగ్. 3 of Pentaclesకి Ace of Cups. మీకు ఆఫీస్లో ఏదైనా డిస్టర్బెన్స్ జరగవచ్చు ఒక సినారియో. ఇంకొక సినారియోకి మనీ మీరు ఏదైనా బోనస్ కోసం వెయిట్
సో మీరు దేనికోసమైనా వెయిట్ చేస్తుంటే అది కాస్త మీకు రాబోతుంది. ఓకేనా? అది కాస్త ఆఫీస్లో మీరు ఒక గుడ్ న్యూస్ అయితే వినబోతుంటారు ఈరోజు. ఒక సినారియో మటుకు మేనేజర్తో మటుకు డిస్టర్బెన్స్ అయితే జరుగుతుంది, చూసుకోండి. అబండెన్స్. ఓకే, మనీ పరంగా అయితే మంచి గ్రోత్ ఉందండి. ఈరోజు అయితే మీరు మంచి మంచి న్యూస్లు వింటారు. లెట్ గో, ఏదైనా సిచ్యువేషన్ని లెట్ గో చేసేసేయండి. లిజన్ టు యువర్ ఇంట్యూషన్. ఓకేనా? నాట్ ది రైట్ టైం, బిగ్ హ్యాపీ చేంజ్. చాలా చాలా రానున్న రోజుల్లో మీకు మంచి గుడ్ టైం అయితే రాబోతుంది. ఈ మధ్యలో చాలా చాలా అద్భుతాలు చాలా చాలా చూస్తారు. ఓకేనా? చాలా చాలా అంటే మెరాకిల్స్ చూస్తారు. ఇదండి ఈరోజు మీకు ఇలా ఉండబోతుంది. మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కనపడుతున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి. మీకు కానీ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న నెంబర్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. ఇది జనరల్ రీడింగ్ అండి. ఇది ఎవరికి రెజనేట్ అయితే వాళ్ళే తీసుకోండి. ఓకేనా? మార్నింగ్ మంచి స్వీట్ న్యూస్ ఏదైనా ఉంటే దాన్ని మీ లైఫ్లోకి మ్యానుఫ్యాక్చర్ చేసుకోండి. ఎందుకంటే దాని మెజిషియన్ వచ్చేసింది కాబట్టి ఎప్పుడు పాజిటివ్గా ఆలోచించండి, అంత పాజిటివ్గా జరుగుతుంది. ఓకేనా? కీప్ స్మైలింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.